ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని అందులో ఉంది. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్ కు అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగింది వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని అందులో ఉంది. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్ కు అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగిందో వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఓ మెసేజ్ రిలీజ్ అయింది. దేశంలో ఐబొమ్మ వెబ్సైట్ సేవలను శాశ్వతంగా నిలిపేస్తున్నామని, అందుకు క్షమాపణలు కోరుతున్నామని ఆ మెసేజ్ సారాంశం. అంతేకాదు మొదటి నుంచి తమ వెబ్సైట్ కు విశ్వసనీయ అభిమానులుగా ఉన్నవారు ఇటీవల ఏం జరిగిందో వినుండొచ్చని మెసేజ్ పెట్టారు. ఏది ఏమైనా తమ సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నామని అన్నారు. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది తెర వెనుక ఉన్నారు అన్న దానికి సంబంధించి అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఐబొమ్మ బప్పం టీవీలకు తెరపడింది. 2 సైట్లను బ్లాక్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిర్వాహకుడు ఇమంది రవితోనే వెబ్సైట్లను క్లోజ్ చేయించారు. రవి దగ్గర నుంచి సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు పోలీసులు. రవిని కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ రేపు నాంపల్లి